ఈ కేసులు పెరగడానికి కావచ్చు, సైబర్ నేరాలకు మోసపోవడం కానీ ఇదంతా కూడా ఎక్కువ అత్యాస వల్ల, భయం వల్ల జరుగుతుంది అనుకోవచ్చు. ఈ రెండే మూల కారణం అంటే మీరేమంటారు? అత్యాస, భయము ప్లస్ కొన్నిసార్లు కేర్లెస్నెస్. అంటే మనకు వచ్చే ఓటీపీస్ చెప్పేయడం, ఎవరైనా కాల్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పేయడము అని అంటే అది మన నిర్లక్ష్యమే కదా. మనం చెప్పేయడం, లేకపోతే ఏదన్నా అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేసేసేయడం, ఇవి 3 కారణాలు. ఓకే, అది అన్లోన్ లింక్ అని ఎలా తెలుస్తుంది మనకంటే కొంతమందికి ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు క్లిక్ చేయడం అలా చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అది మేం చేయలేదు, తెలియక ప్రెస్ అయ్యిందని, అది పిల్లలు చేశారని చెప్తాం. అదొక అన్నోన్ లింక్, దాన్ని మనం ప్రెస్ చేయకూడదు, దానివల్ల మనకి ప్రాబ్లం అని ఎలా తెలుసుకోవచ్చు మనం? మీరు చెప్పినట్టు పాయింట్, పిల్లలు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఎడ్యుకేషనల్ నీడ్స్ కోసం పిల్లల ఆన్లైన్ అయిపోయింది, ఫోన్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతుంది. దాంట్లో మానిటర్ చేయడం పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చైల్డ్ హూ ఇస్ స్టడింగ్ స్కూలింగ్ అనుకుందాం, వాళ్ళ సెల్ ఫోన్ తోటి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుంది? ఒక 2 to 3 hours or 5 hours. ఇట్ ఈస్ నాట్ అబౌట్ టైమింగ్. అంటే దేనికి రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది? వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్, స్టడీయింగ్. అదర్ దాన్ దాట్ వాళ్ళ లింక్స్ వరకు పోవడానికి ఎక్కువ యూజ్ ఏమి ఉండదు కదా. పేరెంట్స్ షుడ్ మానిటర్ టు వాట్ ఎక్స్టెంట్ దేర్ కిడ్స్ ఆర్ యూజింగ్ డివైజెస్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ మనీ కేసెస్ మనం ఎక్కువ చూస్తాం. ఒక్కోసారి మనకు మెసేజ్లు వస్తుంటాయి, మీరు ఇన్ని డబ్బులు గెలుచుకున్నారు, మీకు 2 lakhs గెలుచుకున్నారు, 3 lakhs గెలుచుకున్నారు, ఇలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. లేదంటే ఈ గిఫ్ట్ గెలుచుకున్నారు, మీకు ఒక వోచర్ వచ్చింది అని వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఫేక్ మెసేజెస్ డైలీ వస్తూ ఉంటాయి, రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. వీటికి అంటే జనాలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి అలాంటప్పుడు? ఇలాంటి మెసేజెస్ వస్తుంటాయి కదండి. ఇప్పుడు యు ఆర్ అ లిటరేట్ పర్సన్, యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మెసేజ్ అనేది. చాలా మంది చదవడం రాదు. అలాంటి వాళ్ళు సైబర్ క్రైమ్స్ మోసాలకి గురిపడే వాళ్ళు తక్కువ. అవునా? వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఓపెన్ చేయరు, వాళ్ళు క్లిక్ చేయరు. ఓకే, చదువుకున్న వాళ్ళే ఎక్కువ. చాలా మంది ఎడ్యుకేటెడ్ లిటరేట్ పీపుల్ ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ సైబర్ క్రైమ్స్. చదువుకుని కూడా ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? చదువుకొని కూడా యాజ్ వి సెడ్ లైక్ మళ్ళీ ఫస్ట్కి ఒకటి ఆశతోటి ఆ గిఫ్ట్ నిజంగానే వస్తుందా, ఫ్రీగా ఎవరేమి ఇవ్వరండి. మనం ఇంకా మీరు ఇట్లా సో మీరు ఇలా గెలుచుకున్నారు అన్నట్టు దానికోసం మనం ఏదైనా ఎఫర్ట్స్ పెట్టుండాలి కదా. అంటే లైక్ ఏదైనా లాటరీ ఉంటే మనం ఆ టికెట్ కొని ఉండాలి. అలాంటిది మనం ఏం కొనకుండా మనకు ఒక మెసేజ్ వచ్చింది అంటే ఆలోచించాలి. ఫస్ట్ 100% ఆలోచించాలి. మనము అసలు ఏ లాటరీ టికెట్ కొనకుండా మనకి లైక్ లాటరీలో మీ నేమ్ వెళ్ళింది లేకపోతే ఇది వచ్చింది అని అంటే అది 100% ఫేక్. ఓకే, సో ఎలాంటి అంటే ఇప్పుడు మోసపోతూ ఉంటారు చాలామంది, అంటే ఏ విషయాలలో వాళ్ళు సైబర్ క్రైమ్ని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు వీళ్ళు ఒక మనిషి అన్నోన్ పర్సన్ వీళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏదైనా లాభాలు వస్తాయని చెప్పు, లేకపోతే ఇంకేదన్నా చెప్పు, లేకపోతే వాళ్ళకి మనీ రిలేటెడ్ వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసి ఉంటే, లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ మీద ఫేక్ అకౌంట్స్ ఫేక్ ఐడీస్ క్రియేట్ అయ్యి వీళ్ళ తరఫున వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏదైనా మోసపోయి ఉంటే అవి సైబర్ క్రైమ్స్ కిందికే వస్తుందండి. సైబర్ క్రైమ్స్ కిందికే వస్తుంది కాబట్టి సైబర్ పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇమీడియట్గా 1930కి లేకపోతే cybercrime.gov రిజిస్టర్ చేసినా సరిపోతుంది. ఓకే, ఎక్కువగా అకౌంట్స్ గురించి చూస్తూ ఉంటాము, యూట్యూబ్ చూస్తూ ఉంటాము, అండ్ మనీ పొరపాటును కూడా ఒక్కోసారి మనం ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. దాని గురించి కూడా కేసెస్ మీ దగ్గరికి చాలానే వచ్చి ఉంటాయి. సో వాటి విషయంలో ఎలా ఉంటుంది రిఫండ్ అవ్వడం అన్నది? ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫోన్ నంబర్ బై మిస్టేక్గా వేరే నంబర్ ఒక నంబర్ మిస్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అలాంటివి, ఇది యాక్చువల్గా సైబర్ క్రైమ్ కాదండి. ఓకే, ఇది యాక్చువల్గా పర్సన్ షుడ్ అప్రోచ్ బ్యాంక్. ఓకే, దాట్ వుడ్ బి హెల్ప్ఫుల్. మన సైడ్ నుండి మనం ఎఫర్ట్స్ పెట్టినా కానీ లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ బ్యాంక్స్ దే షుడ్ గో త్రూ లైక్ దట్. ఓకే, ఒక్కోసారి మనకి ఫోన్పే గూగుల్ పే ఈ మనీ ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లం వస్తే మనం బ్యాంక్ని అప్రోచ్ అవ్వాలి. అలా కాకుండా మన బ్యాంక్ అకౌంట్లో మనీ పోయింది అన్నప్పుడు అది సైబర్ క్రైమ్ కింద వస్తుంది. అంటే మనము ఇలాంటి అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి లేకపోతే ఇంతకుముందు మనం చెప్పిన డిఫరెంట్ ఎంఓస్ అంటే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఓటీపీ, ఓఎల్ఎక్స్, మ్యాట్రిమోనియల్ ఇవన్నీ రిలేటెడ్ ఏమున్నా కానీ సైబర్ క్రైమ్స్కి అప్రోచ్ కావచ్చు. ఓకే, సో ఈ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో లైక్ చాలామంది లింక్స్ మీరు అన్నట్టు వాటిని క్లిక్ చేస్తారు, సో మోసపోతూ ఉంటారు.
ఈ లింక్స్ కొంతమందికి తెలిసి క్లిక్ చేస్తారు, కొంతమంది తెలియ క్లిక్ చేస్తారు. ఎనీవే వాళ్ళు మోసపోతారు. అంటే వాళ్ళకి న్యాయం ఎంతవరకు జరుగుతుంది మనం సైబర్ క్రైమ్ని అప్రోచ్ అయ్యాక? 100% అవుతుందా? అయితే ఎన్నాళ్ళలో అవుతుంది? ఎన్నాళ్ళలో అవుతుంది అనేది మనం ఇనీషియల్గా కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పటి నుండి వీళ్ళు ఎవరికైతే అమౌంట్ వేసి ఉంటారో మోస్ట్లీ మనం బ్యాంక్కి నోటీసెస్ పెట్టి ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అలా ఆ అకౌంట్స్లో డబ్బులు ఉంటే మనం వీలైనంత తొందరగా కోర్టు ఆర్డర్ తీసుకొని వాళ్ళకి రీఫండ్ ఇప్పించడం జరుగుతుంది. ఓకే. సో అంటే ఇవన్నీ ఇంకా ఇలాంటివి తొందరగా రిపోర్ట్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక్కలనే మోసం చేసి ఉండడు, చాలా మందిని మోసం చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ఓవరాల్ ఇండియా నుండి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంతమంది అందులో నుండి చాలా మంది ఆ అకౌంట్కి డబ్బులు వేసి ఉంటారు. అయితే ఆల్రెడీ అది ఫ్రీజ్ అయి ఉంటే మన సైడ్ నుండి మనం కంప్లైంట్ తొందరగా రిజిస్టర్ చేస్తే ప్రాసెస్ తొందరగా అయితే మనము కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఇప్పించడం తొందరగా అవుతుంది. ఇంకా మనం డిలే చేస్తే అది ఇంకా వేరే విక్టిమ్స్కి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బయట మనం కోర్ట్స్ని ఆశ్రయిస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, బట్ సైబర్ క్రైమ్లో మ్యాక్సిమం ఎంత పీరియడ్లో మనకి ఏదైనా కేస్ ఫైల్ చేసినప్పుడు రిజల్ట్ వస్తుంది అంటారు? డిపెండ్స్ అండి, అది నేను చెప్పాను కదా, అందుకనే ఫస్ట్ ఆర్ గోల్డెన్ ఆర్. ఓకే, డిపెండ్స్. అకౌంట్లలో మనకి అమౌంట్ హోల్డ్ అయ్యి ఉండి లేకపోతే అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యి ఉండి అందులో అమౌంట్ ఉంటే మనం వీలైనంత వరకు మ్యాక్సిమం తొందరగా న్యాయం చేయడానికి కుదురు.